అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. నిన్న జరిగినటువంటి ఫ్లైట్ ప్రమాదంలో దాదాపుగా 265 మంది అక్కడికక్కడే దుర్మరణం చెందారు సార్. అయితే యాస్ ఎ రిటైర్డ్ ఆఫీసర్‌గా మీరు పైలట్‌లు చివరి కాల్‌లో ఆ బ్లాక్ బాక్స్‌లో ఏం రికార్డ్ అయి ఉంటుంది? అదేవిధంగా ఒకే ఒక్క ప్యాసింజర్ మాత్రమే హలో! బతికి బయటపడ్డారు. ఆయన ఎలా బతకగలిగాడు? పైలట్‌లకి సాధ్యం కానిది ప్యాసింజర్‌కి ఎలా సాధ్యమైంది? అనే కోణంలో ఒకసారి మీ అనాలిసిస్ చెప్పగలుగుతారా సార్? ఆ! ఏం జరిగుంటుందంటేనండి, అక్కడ నిన్నంతా వీడియోలు గూడా బయటికొచ్చాయి. యెస్ సార్. అందులో మనము హ్మ్. రన్‌వే చివరి దాకా వెళ్లి టేక్ ఆఫ్ ఒక సుమారు 16, 15 సెకండ్లు మాత్రమే ఆకాశంలో ఉండి, హ్మ్. అక్కడి నుంచి ఒక 10, 12 సెకండ్లలో హ్మ్. అంటే సుమారు 25, 26 సెకండ్లలో భూమిని తాకినందుకు స్పష్టంగా కనపడ్డది. ఓకే సార్. సో, దీనికి 2 కారణాలుంటాయండి సుమారు. అంటే హ్మ్. ఇవన్నీ స్పెక్యులేషన్సే. ఎంక్వైరీ మొదలైంది కాబట్టి ఇదమిత్తంగా ఏమిటి అన్నది ఓకే. వాళ్ళు తెలుస్తారు. హ్మ్. ఒకటి ఎక్స్‌టర్నల్ అంటే బాహ్యం బయట హ్మ్. హ్మ్. పక్షులు ఢీకొనటం గాని విమానాన్ని, ఇతరత్రా ఇంకేదైనా ఫారిన్ ఆబ్జెక్ట్ హ్మ్. తగిలినప్పుడు హ్మ్. లోపలికి వచ్చే గాలి విమానానికి హ్మ్. లోపల ఉన్నటువంటి ఇంధనం ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ అంటారు. ఓకే. అది కంబషన్ చాంబర్ లోకి వెళ్తుంది. హ్మ్. విమానం రెక్కల అడుగునున్నటువంటి ట్యాంకుల ద్వారా, హ్మ్. పైప్స్ ద్వారా. హ్మ్. ఇప్పుడు గాలి లోపలికొచ్చి హ్మ్. ఇవి 2 మండి కంబషన్ చాంబర్‌లో ఫస్ట్ పవర్ డెవలప్ అవుతుంది. ఓకే. సో, బయట నుంచి గాలి హ్మ్. రాకుండా హ్మ్. ఏమి అడ్డంకులు ఏర్పడ్డాయి అన్నది ఒక ఒక యాంగిల్. ఓకే సార్. అది అది పక్షులు ఢీకొన్నాయా? లేదా ఏదన్నా హ్మ్. మెకానికల్ ఫెయిల్యూర్ అయ్యి బ్లేడ్స్ లో హ్మ్. లోపల స్టేజెస్ లో హ్మ్. గాలి రాలేకపోవడం రకరకాల కారణాలు ఉండొచ్చు. హ్మ్. అలాగే 2 ఇంజిన్‌లలో అది చాలా ఆశ్చర్యకరం. ఒక హ్మ్. ఇంజిన్‌లో ఉన్న 4 ఇంజిన్స్ పెద్ద పెద్ద విమానాలకు ఉంటాయి. హ్మ్. సో, సామాన్యంగా 1, 2 ఇంజిన్స్‌లో పక్షులు ఢీకొట్టడం అన్నది సర్వసాధారణంగా అవుతూ ఉంటాయి. హ్మ్. దట్టు ఎయిర్‌పోర్ట్ పరిసర ప్రాంతాల్లో జనవాసాలు ఉండటం, హ్మ్. తినే వ్యర్థాలన్నీ ఆహారాలు పడేయడం, ఆహారం కోసం అవి రావటము. హ్మ్. సో, అది బయట నుంచి వచ్చిందా? హ్మ్. కాదు. హ్మ్. బయట నుంచి ఎటువంటి బర్డ్ హిట్ కాలేదు. ఇంకేమీ ఫారిన్ ఆబ్జెక్ట్ హ్మ్. ఇంజిన్‌లకి తగలలేదు అంటే హ్మ్. అంతర్గతంగా ఏదైనా టెక్నికల్ ఫెయిల్యూర్ అయిందా? సాంకేతిక లోపం. ఓకే. అది అంటే ఆ ఫ్యూయల్ లోపలికి వెళ్ళటానికి హ్మ్. ఏదన్నా హ్మ్. మెకానికల్ బ్రేక్ డౌన్ అవ్వడం కానీ, హ్మ్. ఏ ఇంజిన్‌కి సంబంధించిన ఫ్యూయల్ వ్యవస్థ కామన్‌గా ఉన్నటువంటి ఫ్యూయల్ ఉన్నా హ్మ్. వాటి పైపులు, హ్మ్. బూస్టర్ పంప్స్, మోటార్స్ ద్వారా హ్మ్. ఇంజిన్‌లోకి వెళ్ళిపోతుంది. హ్మ్. అంటే ఒక ఇంజిన్‌లో సమస్య ఏర్పడినా రెండో ఇంజిన్ ఉంటుంది. హ్మ్. టేక్ ఆఫ్ టైమ్‌లో కొంచెం కష్టమైన పైలట్‌ల అనుభవంతో గాల్లోకి ఎగిరి హ్మ్. ఆ ఎమర్జెన్సీ డిక్లేర్ చేసి హ్మ్. వాళ్ళు హ్మ్. తిరిగి ల్యాండ్ చేసేస్తారు. అప్పుడు ఓకే. ఎక్కడ వెంటనే స్ట్రిప్పింగ్ అంటారు. అది ఓపెన్ చేసి ఇంజిన్ హ్మ్. ఇతరత్ర పార్ట్స్ అన్ని ఎక్కడ ఏం జరిగిందో వెంటనే హ్మ్. తెలిసిపోతుంది. ఓకే. కానీ హ్మ్. ఈ ఉన్న 2 ఇంజిన్స్ హ్మ్. పనిచేయటం మానేసాయి. టేక్ ఆఫ్ అయిన ఒక 15 సెకండ్లలో. ఓకే. అది చాలా అరుదుగా అత్యంత ఆశ్చర్యకరంగా, బాధాకరంగా ఉంటుంది. హ్మ్. ఎందుకంటే ఇప్పుడు ఒకేసారి మొత్తం వ్యవస్థలన్నీ కుప్పకూలటం అనేది చాలా అరుదు. హ్మ్. ఇప్పుడు కొంత దూరం ప్రయాణించిన తర్వాత అయింది. అట్లా టేక్ ఆఫ్ అయ్యి అవంగానే అసలు పూర్తిగా టేక్ ఆఫ్ అయ్యి కాలేదు. హ్మ్. సో, ఈ 2 కాంబినేషన్‌లో 2 అయ్యాయా? లేకపోతే ఒకటే అయిందా? అన్నది హ్మ్. ఆ బ్లాక్ బాక్స్‌లో చాలా వరకు వివరాలుంటాయి. హ్మ్. బ్లాక్ బాక్స్‌లో 2 ఉంటాయండి. హ్మ్. కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ అని ఉంటుంది. ఓకే సార్. పైలట్స్ తమలో తాము ఏం మాట్లాడుకున్నారు, కింద ఏటీసీతో ఏం మాట్లాడారు అన్నది రికార్డ్ అయిపోతుంది. చిట్ట చివరి సెకండ్ వరకు. ఓకే. ఆ! రెండోది ఫ్లైట్ డేటా రికార్డర్ ఉంటుంది. చాలా హ్మ్. హార్డ్ డిస్క్ అది ఉండి లేటెస్ట్ ఎలక్ట్రానిక్ డివైసెస్ ఉంటాయి. హ్మ్. అవి ఇంజిన్‌లో ఉన్నటువంటి మొత్తం వ్యవస్థ మోర్ హ్మ్. థాన్ 100, 150 పారామీటర్స్ వరకు నిరంతరం రికార్డ్ అవుతూ ఉంటుంది. హ్మ్. సో, వాటిని రెండిటిని విశ్లేషించే డేటాని హ్మ్. మిల్కింగ్ అంటారు, డికోడింగ్ అంటారు. అది చేసిన తర్వాత స్పష్టమైన అవగాహన వస్తుంది. ఓకే అప్పటి సార్. వరకు ఇదిలా, అదలా అని మనం ఉండొచ్చు. బట్ అఫీషియల్‌గా హ్మ్. ఆ ఎంక్వైరీ వచ్చిన తర్వాత తెలుస్తుంది. సార్ ఇక్కడ అంటే సో, అంత పెద్ద క్రాష్ జరిగింది కాబట్టి ఏ ఒక్కరు కూడా బతికే ఛాన్స్ లేదని చెప్పేసి అహ్మదాబాద్ ఉండదండి. సిటీ ఎందుకంటే జ్ఞానేంద్ర సింగ్ ఏమైందంటే చెప్పారు. అక్కడ హ్మ్. స్పష్టంగా ఏమైందంటే విమానం హ్మ్. కుప్పకూలిపోయింది. కింద మెల్లగా దిగిపోయింది. అందులో పవర్ లేదు. ఓకే. ఎప్పుడైతే పైలట్ మేడేర్ అన్నటువంటి డిస్ట్రెస్ సిగ్నల్ ఇచ్చాడో, హ్మ్. మెయిడేర్ అంటే మేడే కాదండి. హ్మ్. అన్ని ఛానల్స్ లో మేడే MEAIDER అది ఫ్రెంచి పదము. ఓకే. మేము చాలా తీవ్రమైనటువంటి ఎమర్జెన్సీ సిట్యుయేషన్ లో నిస్సహాయులై ఉన్నాము ఓకే. అన్నది అర్థం. అంటే ఏం చేయలేను నేను విమానాన్ని కూలిపోతుందని చెప్పడం. మెయిడ్ ఎయిరా సార్ సో అది? మెయిడేర్ అండి మెయిడేర్. ఓకే. ఓకే. హ్మ్. అంటే పడవలు, నావలు దూరంగా ఉన్న నావలు విమానయానంలో ప్రపంచవ్యాప్తంగా వాడేటువంటి సిగ్నల్ అది. ఓకే.
అంటే అది పైలట్ అనౌన్స్ చేశాడు అంటే విమానం పూర్తిగా నియంత్రణ కోల్పోయింది, నేనేం చేయలేదని అర్థం. ఓకే. పైలట్‌ల చేతిలో సో ఇంకేం లేదని. అంటే ఇంకేం లేదు ఓకే. దాని అర్థం. హ్మ్. సో తీవ్రమైనటువంటి ఎమర్జెన్సీ అంటే కేవలం హైడ్రాలిక్ విమానం కానీ పైలట్ కి వెంటనే తెలిసిపోతుంది కదా. ఓకే సార్. ఓకే. ప్రధానమైనది ఇంజన్, అందులో పవర్ పోయింది, ముందుకు సాగట్లేదు, పైకి ఎగరట్లేదు అంటే హ్మ్. అది చాలా తీవ్రమైన సిచ్యువేషన్. హ్మ్. ఇలాంటి తీవ్రమైనటువంటి సమస్య వచ్చినప్పుడు వెంటనే మేడేర్ ఇస్తారు. ఓకే. ఇక్కడ విమానంలో ట్రస్ట్ పవర్ లాస్ అయిపోయింది, లిఫ్ట్ పోవట్లేదు, హ్మ్. విమానం ఎగరలేకపోతుంది అన్న సందేశం ఇచ్చారు. హ్మ్. సో అక్కడ గాలిలో ఉన్న దాన్ని కింద ఏటీసీ వాళ్ళు ఏం చేయగలరు? సామాన్య ఏటీసీ వాళ్ళు ఏం చేస్తారంటే హ్మ్. నేను వెనక్కి వస్తున్నాను, వెనక్కి వచ్చే అవకాశం ఉన్నాను, ఇంజన్ అన్నా ఉన్నది, హైడ్రాలిక్ ఫెయిల్యూర్ అయింది, హ్మ్. వీల్స్ ఓపెన్ కాలేదు, హ్మ్. ఇట్లా రకరకాల సమస్యలతో వాళ్ళు క్రాష్ ల్యాండింగ్, ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తారు. అంటే సార్ ఇక్కడ చేసినప్పుడు మేడేర్ కాల్ ఇచ్చినా కూడా ఏటీసీ రెస్పాన్స్ అవ్వలేదు, రియాక్ట్ అవ్వలేదు అని అంటే చెప్పేసి ఇప్పుడు కూడా వస్తుంది. అక్కడ ఉన్నది ఎంత అండి, 10-15 సెకండ్స్ ఏం చేయగలరు? 10-15 సెకండ్స్ లో అంతేనా సార్? రికార్డ్ కాలేదు అంటే మీరు వెంటనే వెనక్కి రండి అంటారు. ఒక అంటే అంటే మినిమమ్ ఎక్కడ పడతారు? అంటే మినిమం ఎంత టైం ఉంటే సేవ్ చేయగలిగే ఛాన్సెస్ ఉంటాయి సార్? అంటే ముందు ఒక ఇంజన్ అన్నా కనీసం పనిచేయాలి, ఫస్ట్ పాయింట్. ఓకే. ఒక ఇంజన్ అన్నా ఉంటే హ్మ్. గాల్లోకి ఎగిరి కొంచెం దూరం వెళ్ళి మళ్ళా వెనక్కి టర్నింగ్ తిరిగి రావాలి కదా. హ్మ్. అక్కడికక్కడ గాలిలో 800 అడుగుల్లో హ్మ్. ఇదేమి సినిమాల్లో చూపించినట్టు షార్ప్ టర్న్ తీసుకొని వెనక్కి ల్యాండ్ అవటం ఉండదు కదా. అదేలెండి. అదేలెండి. పెద్ద హ్మ్. పెద్ద విమానము, ఆల్ ఆఫ్ వెయిట్ ఉంటుంది, కొన్ని హ్మ్. టన్నుల బరువు ఉంటుంది. హ్మ్. దాన్ని ముందుకు తీసుకువెళ్ళి కొంత హైట్ కి తీసుకువెళ్ళి హ్మ్. అక్కడి నుంచి టర్నింగ్ తీసుకొని హ్మ్. మిగతా ఫ్లైట్స్ అన్ని ల్యాండింగ్ అవుతూ ఉంటాయి రెగ్యులర్ షెడ్యూల్ లో. అవి టేక్ ఆఫ్ కి రెడీగా ఉంటాయి, ల్యాండింగ్ వాటన్నిటిని ఆపేసి హ్మ్. ఇది ఒక్కటి జాగ్రత్తగా దిగాలి, దిగిన తర్వాత ఎటువంటి తేడా రాకూడదు. హ్మ్. అందుకని అగ్నిమాపక శకటాలు, క్రాష్ టెండర్స్ అంటారు. అంటే సార్ విమానం ఇక్కడ రెండు ఇంజిన్‌లు పనిచేస్తేనే ఎమర్జెన్సీ ల్యాండింగ్ కూడా సాధ్యమవుతుంది. లేదంటే అవ్వదు. అంతే. హ్మ్. అంటే ఏ ఒక్క ఇంజిన్ ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి 2 పనిచేయలేదు. ఓకే. 4 ఇంజిన్లతో కనీసం ఒక ఇంజిన్ ఉన్నా హ్మ్. పైలట్ అనుభవం మీద, నైపుణ్యం మీద ల్యాండ్ కావచ్చు. ఓకే. ఈవెన్ హైడ్రాలిక్ ఫెయిల్యూర్ అయిపోయి హ్మ్. వీల్స్ ఓపెన్ కావట్లేదంటే పొట్ట మీద కూడా ల్యాండింగ్, క్రాష్ ల్యాండింగ్, బెల్లీ ల్యాండింగ్ అంటారు. ఇలా ఓహ్! రకరకాలుగా ఉంటుంది. హ్మ్. హ్మ్. ఆ అవకాశం కూడా లేదు. ఏం చేయగలం? హ్మ్. అందుకే మేడర్ కాల్ చేశాడు, నేనేం చేయలేము అని చెప్పి. ఓకే. సో ఆ హ్మ్. పవర్ లాస్ ఎందుకైంది? ఇందాక చెప్పినట్టు అంతర్గతంగా ఏమన్నా అయిందా, లేకపోతే బయట నుంచి హ్మ్. పక్షులు కానీ ఇంకేదన్నా వస్తువు తగిలిందా అన్నది కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీలో తేలుతుంది. ఓకే. ఆ ఫ్లైట్ డేటా రికార్డర్ ని విశ్లేషించి, హ్మ్. కాక్పిట్ వాయిస్ రికార్డర్ ని విశ్లేషిస్తే ఖచ్చితమైన కారణం దొరుకుతుంది. సార్ ఇక్కడ మిగిలినటువంటి ఒకే ఒక్క ప్యాసింజర్ సాదాసీదాగా అంటే అది నడుచుకుంటూ పడిపోయి వెళ్ళిపోయే స్థితిలో ఉన్నాడు సార్ ఆయన. అలా పడిపోయిన తర్వాత మోస్ట్ లైక్లీ ఆ! పడిపోయిన తర్వాత కూడా, హ్మ్. ఎందుకంటే అందులో ఫ్యూయల్ ఫుల్ గా ఉంటుంది, అదొక హ్మ్. బాంబ్ బ్లాస్ట్ లాగా అయిపోయింది. హ్మ్. ఆ డోర్లు అవి ఎక్కడికక్కడ ముక్కలు అయిపోయిన తర్వాత అతను ఒక్కడే బతుకుని బయటకు రాగలిగాడు అన్నట్టు ఒక అర్థం వస్తోంది నాకు హ్మ్. అంచనా. అది ఓకే. అతని స్టేట్మెంట్ వచ్చిన తర్వాత తెలుస్తుంది ఎట్లా బయటపడ్డాడు. గాల్లోంచి హ్మ్. గాల్లో అంటే డోర్ ఓపెన్ చేయడం అనేది అంత ఈజీగా ప్యాసింజర్స్ కుదరదు. ఓకే. లోపల ఉన్న క్రూ ఓపెన్ చేయాలి. ఓకే. ఒకవేళ లోపల ఉన్న క్రూ ఓపెన్ చేస్తే దూకాలనుకున్న వాడు దూకేస్తారు, అది వేరే విషయం. అవును. కానీ ఇక్కడ అర్థం అవుతుంది ఏంటంటే నా అంచనా వరకు హ్మ్. కిందకి పడి పేలిపోయిన తర్వాత కూడా అతను బయటకు రాగలిగాడు. అది భగవంతుడి దయ, మృత్యుంజయుడు అంతే. ఓకే. అతని సార్ ఇక్కడ అదృష్టం. బ్లాక్ బాక్స్ ఏ మెటల్‌తో తయారు చేసి ఉంటుంది సార్? ఎందుకంటే అది అంటే అంత చాలా అండి. క్రాష్ జరిగినా చాలా కూడా చాలా బర్న్ అవ్వదంట. ఉంటుంది. అది నీళ్ళలో ఉన్నా ప్రత్యేకంగా సిగ్నల్ తయారు ఇస్తుందంట. చేస్తారు. హ్మ్. ఇస్తుంది. నీళ్ళలో ఉన్నా వస్తుంది, కొండ చర్యల్లో ఉన్నా ఇస్తుంది, భూమిలో కూరుకుపోయిన ప్రత్యేకమైన మెటల్స్ తో కంపెనీ 5-6 రకాల లేయర్స్ తో తయారు చేస్తారు. అంటే టైటానియం అనే ఒక మెటల్ బాగా యూజ్ ఆ చేస్తారంటారు దాంట్లో. చాలా కంపెనీని బట్టి ఉంటుంది. అంటే ఆ బ్లాక్ బాక్స్ తయారు చేసే కంపెనీలు అవి ఏ మెటల్ తో, వీళ్ళు హ్మ్. ఎవరైతే విమానయాన బోయింగ్ సంస్థలు గాని ఇతర అడిగినప్పుడు ఎటువంటి స్టాండర్డ్స్ ఉంటాయి. హ్మ్. టైటానియం, స్టీలు అవి హ్మ్. ఎట్టి పరిస్థితుల్లో డ్యామేజ్ కాకుండా దొరుకుతాయి. హ్మ్. ఆ సార్ ఇక్కడ అది ఉన్న టాటా పర్పస్ గ్రూప్స్ ఈ హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత ఎయిర్ ఇండియాని దీనిపైన విపరీతంగా విమర్శలొస్తున్నాయి సార్. అంటే టాటా గ్రూప్స్ సరిగ్గా మెయింటెనెన్స్ చేయట్లేదా ఎయిర్ ఇండియా అట్లా విమానాన్ని ఉండదండి. అనేది అట్లా నిజమేనా ఉండదు. సార్? ఎట్టి పరిస్థితిలో అట్లా ఉండదండి. హ్మ్. ఇప్పుడు ఏవి రావు కదండి, యాక్సిడెంట్ ఎక్కడో కర్మ కాలిపోతే తప్ప అంటే అంటే కావాలని చిన్న చెప్పి చిన్నవి సర్వీసింగ్ జరిగినా కూడా పట్టించుకోలేదు, రెస్పాన్సిబిలిటీ తీసుకోలేదు. అందుకే ఇంత పెద్ద విమాన ప్రమాదం చోటు లేదు, చేసుకుందని అట్లా కొంతమంది ఉండదని. అంటున్నారు. అవన్నీ ఊహాగానాలే ఎవరికి. హ్మ్. బట్ ఎంక్వైరీ చేస్తే గానీ స్పష్టంగా తెలియదు. ఓకే సార్. ఓకేనండి. థాంక్ యూ. ఓకే. థాంక్ యూ సో మచ్ సార్. థాంక్ యూ సో థాంక్ మచ్. సో మొత్తానికి కాళిదాస్ గారు రిటైర్డ్ ఆఫీసర్ చెప్తున్నారు. పక్షులు తాకి ఉండొచ్చు అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సో ఫ్లైట్ ఒక్కసారి క్రాష్ అయిన తర్వాత తునాతునకలైన ఆ నేపథ్యంలో ఒక ప్యాసింజర్ బయటపడే అవకాశం లేకపోలేదు. అందరూ చనిపోవాలని అక్కడ ఎలాంటి పరిస్థితులైతే లేవు. ఒక ప్యాసింజర్ మాత్రం బతికి బయటపడ్డాడు అంటే
ముక్కలైన విమానం నుంచి మేబీ క్రాష్ అవ్వక ముందే అంటే ఆ పేలుడు సంభవించే ముందే దూకేసి ఉంటాడు. అతనికి కూడా గాయాలయ్యాయి. నడిచే స్థాయిలో ఉన్నాడంటే కొంత అదృష్టం అనే చెప్పాలి. లక్కీయెస్ట్ పర్సన్ అని కూడా కాళిదాస్ గారు చెప్తున్నారు. మొత్తానికి బ్లాక్ బాక్స్‌లో ఏం రికార్డ్ అయ్యాయి, బ్లాక్ బాక్స్‌లో రికార్డింగ్స్ కూడా 2 రకాలుగా ఉంటాయని, పైలట్ టు పైలట్ ఏం మాట్లాడుకున్నారని, పైలట్ టు ఏసీటీ ఏం డిస్కషన్ జరిగిందనేది కూడా దాంట్లో రికార్డ్ అయి ఉంటుందని, ఆ బ్లాక్ బాక్స్ రికార్డింగ్స్ బయటకొస్తేనే విచారణలో నిజాలు నిగ్గు తేలే అవకాశం ఉందని చెప్పి కూడా రిటైర్డ్ ఆఫీసర్ అయితే చెప్పడం జరిగింది.